ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. తిండితో అందరి కడుపుల్ని నింపేగా రైతన్నకు భూమి దున్నే కాడి నుంచి అయితే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అనేక తీర్ల సలహాల్ని సూచనల్ని అందిస్తూనే ప్రతి సోమ గురు శనివారాల్లో రైతు అంతరంగం శీర్షికన రైతన్నల విజయాలను అట్లనే అలా అనుభవించిన సాధక బాధలను సుఖ కలుపుకొని మీకు వినిపిస్తుంది 100.2 FM కిసాన్ వాణి కార్యక్రమంలో. మరి ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంటలో అధిక దిగుబడులకు కొత్త పద్ధతులు జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో ముచ్చటయింటారు. ఇంకా రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ ఎరువుల వాడకం గురించి తలమడుగు మండలం వరంపూర్ గ్రామ రైతు మేకల అమరేందర్తో దినేష్ పెట్టిన ముచ్చట సుఖయింటారు ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగల్లా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాల గడిచిన 24 గంటలలో నమోదైన అధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, నమోదైన తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్. గంటకి 8 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మీరు విన్నది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలైందాం పత్తి పంటలో అధిక దిగుబడులకు కొత్త పద్ధతులు జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో పి అశోక్ పెట్టిన ముచ్చట. నమస్కారం వివేక్ గారు. నమస్తే అండి. ఈ ముందుల చెప్పుండ్రి ఈ ఆనాకాలంలో అంటే ఈ సంవత్సరం పత్తి పంట మన జిల్లాలో ఎలా ఉండబోతుంది? అంటే పత్తి సాగు చేసే విస్తీర్ణం పెరుగుతుందా తగ్గుతుందా ఎట్లున్నది అసలు? చూడండి, మనకు ఈసారి ప్రభుత్వం తరఫున కూడా ఒక నినాదం ఉంది. పత్తి మరియు కంది పంటల యొక్క విస్తీర్ణం పెంచుకోండి అని రైతులకు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా సూచించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా మనకున్న మార్కెట్ అంచనాల ప్రకారము, తర్వాత ఇప్పుడు జరుగుతున్న విత్తన ప్యాకెట్ల విక్రయాల ప్రకారం చూసుకున్నట్లయితే కూడా రైతుల మనోగతం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఒక 15% వరకు పత్తి పంట విస్తీర్ణం గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుతుంది అన్నట్టు అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి వచ్చినాయి అన్నట్టు, అంటే అన్ని ధర ప్రభుత్వం వేసుకోమనడం ఇవన్నీ కలిసి వచ్చి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్టు, పెరగబోతుంది అని అంచనా ఖచ్చితంగా కూడా. మరి పత్తి విత్తుకోవడానికి సరైన యాళ్ళ ఏదంటారు? అసలు మరి ఎప్పుడు విత్తుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు అంటారు? మనకు తొలకరి వర్షాలు పడ్డ వెంటనే చాలా మంది విత్తుకుందామని చూస్తారు. దాంతో ఏమైపోతుందంటే ఇప్పుడున్న పత్తి గింజల యొక్క ధర అన్నది పెరిగింది. అదేవిధంగా చాలా మంది రైతులు ఇంతకు ముందులాగా డబ్బా పత్తి కాకుండా పాపులేషన్ విధానంలో పెడుతున్నారు. దానివల్ల కూడా మనకు విత్తనం యొక్క అవసరం అనేది పెరిగింది. ఇట్లా తక్కువ వర్షంతోనే మనం పెట్టుకున్నట్లయితే గింజ అనేది మురిగిపోయి మొలకెత్తకుండా, అంటే తగినంత వర్షం పడినప్పుడు ఇట్లా జరుగుతుంది అనమాట. కాబట్టి మనము చెప్పేది ఏంటంటే మినిమం 60 mm, అంటే ఒక 2 పెద్ద వర్షాలు పడేదాకా వెయిట్ చేస్తే మంచిది అన్నది మన ప్రభుత్వం ద్వారా, మన విస్తరణ అధికారుల ద్వారా మనము రైతులకు సూచిస్తున్న విషయం అని. అయితే మనకు టైం ప్రకారం చూసుకున్నట్లయితే మనం జూలై 15 తర్వాత పెట్టుకుంటే దిగుబడులు సరిగా రావు. కాబట్టి అంతకన్నా ముందు జూలై 1st వీక్ వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే తగినంత వర్షం అనేది పడాలి. అయితే మరి పత్తి పంటలో మనం ఎక్కువ దిగుబడిని సాధించాలంటే ఏమేం పద్ధతులు అవలంబించాలి? ఇంకేమన్నా ఈ పత్తి పంటలో కొత్త పద్ధతులు ఏమన్నా వస్తే వాటి గురించి చెప్పుండ్రు. అన్నిటికన్నా ముఖ్యమైతే మనము ఇప్పుడు చేసుకునే టైం లేదు కానీ లోతు దుక్కి అన్నది ముఖ్యం. దాంతో ఏమైపోతా అంటే లోపల ఉన్న చీడపీడ కానివ్వండి, ప్యూప అవశేషాలు కానివ్వండి, ఈవెన్ పోషకాలు కూడా కింద నుంచి పైకి వస్తాయి. ఇదైతే ప్రతిసారి మనం చెప్తున్నాం, రైతులు చాలా వరకు ఆచరిస్తున్నారు. తర్వాత పంట మార్పిడి కంటిన్యూస్ గా ఒకటే చైన్ లో ఒకటే పంట ఎక్కువ రోజులు వేసినట్లయితే అక్కడ దిగుబడి అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అది కూడా మనం గమనిస్తుంటాం. ఈ రెండు చేస్తూ మనం ఇంకా కొత్తగా మనం చేయగలిగింది ఏంటంటే
మనకు దిగుబడులు తగ్గడానికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోవాలి. సో మనం గత సంవత్సరము అనుభవాల దృష్ట్యా తీసుకున్నట్లయితే పత్తి పంటలో ప్రధానంగా 3 కారణాల వల్ల దిగుబడి తగ్గింది. ఒకటి ఏంటంటే కాండం, అంటే ఒక పీడ సంబంధించిన అంశము, పురుగులు తెగుళ్ళకు సంబంధించిన అంశం కింద తీసుకున్నట్లయితే కాయకుళ్ళు. ముఖ్యంగా ఇది ఇప్పుడు ఈవెన్ పింక్ బోల్వామ్, గులాబీ రంగు పురుగు కంటే కూడా ఎక్కువ ప్రధానంగా మనకు సమస్యగా మారింది ఇది. అయితే ఈ కాయకుళ్ళని మనం అరికట్టుకున్నట్లయితే, రెండవది గులాబీ రంగు పురుగును కూడా అరికట్టుకున్నట్లయితే, మూడవది వాతావరణ పరిస్థితులు. ఇది మన చేతిలో లేదు, కానీ ఆ మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు, అంటే పూత దశలో వర్షం పడ్డా కానీ, లేదంటే 2 వర్షాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండడం, అంటే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మనం కొన్ని చిన్న అగ్రోనమికల్ ప్రాక్టీసెస్, అంటే చిన్న అంశాలు మనం పాటించినట్లయితే మన మొక్కలు ఏంటంటే షాక్ గురి కాకుండా మనం దిగుబడిని ఏ రకంగా అయినా నార్మల్ గా ఉండేటట్టు చూసుకోవచ్చు అనమాట. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు కాయకుళ్ళు. కాయకుళ్ళు ఏంటంటే ఇది అతి ప్రధాన సమస్య. ఇప్పుడున్న 3 సమస్యలు, నేను చెప్పిన 3 సమస్యల్లో అతి ప్రధాన సమస్య. దీనికి ముఖ్య కారణంగా మనం చూసుకున్నట్లయితే నల్లరేగడి భూములలో తక్కువ స్పేసింగ్తో, ముఖ్యంగా రైతులు 4 పాపులేషన్, చారపట్టి అంటాం కదా రైతు భాషలో, అది పెట్టేసి పాపులేషన్ పెట్టడం వల్ల, తర్వాత దాంట్లో దీర్ఘకాలిక రకాలు పెట్టుకున్నట్లయి, తర్వాత పోషకాలు ఎక్కువ, అంటే ఫర్టిలైజర్ ఎక్కువ వాడి చెట్టుని 6 ఫీట్ల కంటే కూడా ఎక్కువ పెంచుకుంటున్నారు. పెరుగుతుంది, వాళ్ళకు ఐడియా లేకుండానే పెరిగిపోతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే గాలి తేమ ఎక్కువ లోపల పొదల మాదిరిగా అయిపోయి మొక్కలు సూర్యరశ్మి సరిగా సోకక, ఇట్లాంటి క్షేత్రాలలో మనకి పంట కాయకుళ్ళు అన్నది ఎక్కువ వస్తుంది. సో ఈ కాయకుళ్ళని మనము అరికట్టాలంటే ఈ యొక్క స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం. అంటే లైట్ సాయిల్ ఉన్న ఆయన, హెవీ బ్లాక్ సాయిల్, అంటే తేలికపాటి నెలలు ఉన్న వ్యక్తి, బాగా బరువైనటువంటి నల్లరేగడి భూములు ఉన్న వ్యక్తి ఒకే స్పేసింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాడు ఫస్ట్. అక్కడ మనం స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ అని చేసుకున్నట్లయితే కాయకుళ్ళు అనేది మనం అరికట్టవచ్చు. నేను అంటే గత ఒక 3-4 years గా చూసింది, అంటే మనం ఒకవేళ నల్లరేగడి భూములు ఎక్కువ ఉన్నాయి మన దగ్గర కాబట్టి 4x3 పట్టె పెట్టుకుంటే, అంటే 2 rows మధ్యలో 4 feet, మొక్కకి మధ్యలో 3 feet పెట్టేసి, అంటే చాలా తక్కువ మొక్కలే వస్తాయి. కానీ దీంట్లో మనం 3D కటింగ్ అనే విధానం అనుసరిస్తే, అంటే మొక్క యొక్క 20 రోజుల దశ, 40 రోజుల దశ, 60-70 రోజుల దశలో 3 సార్లు ఒక కొనలు దుంచినట్లయితే అప్పుడు ఏంటంటే మొక్క పంగలు కూడా మంచిగా ఇస్తుంది. ఒక మొక్క బదులు 4 మొక్కల్లాగా అది కనిపిస్తుంది అనమాట. మనము రైతుల అభిప్రాయం కూడా తీసుకున్నాము ఈ విషయంలో. దానికి కాత మంచిగా వచ్చింది, కాయ రాలడం తక్కువ ఉంది, కాయకుళ్ళు తక్కువ ఉంది, అదేవిధంగా దిగుబడి పెరిగింది. సో కాబట్టి మనము ఈ కాయకులను అరికట్టడానికి 4x3 స్పేసింగ్ విధానం, నల్లరేగడి భూములు అయితే 4x3 స్పేసింగ్ విధానం తీసుకొని 3 సార్లు కొనలు దుంచుకున్నట్లయితే, ఎప్పుడెప్పుడు అది అంటే 20 రోజులు, 40 రోజులు, 60 రోజుల దశలో మనకు దిగుబడి ఎలాంటి దిగుబడి, అంటే తక్కువ మొక్కలు వస్తున్నాయి కాబట్టి దిగుబడి తగ్గదు. అదేవిధంగా మొక్కకు మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాయకుళ్ళు సమస్య కూడా తీరింది. కాబట్టి ఈ విధానం ద్వారా మనము కాయకుళ్ళని అరికట్టవచ్చు. రెండోది ఏంటంటే మన కాయకులు ముఖ్యంగా ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన తెగులు. మనం జనరల్గా రైతు సోదరులందరూ కూడా ఫంగిసైడ్స్ ఎక్కువ వాడతారు, శిలీంద్రనాశకాలు, ప్రయాక్సర్ అని, తర్వాత టిల్ట్ అని, తర్వాత సాఫ్ అని, రకరకాలు వాడుతున్నారు. అయితే దీంట్లో మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకు ప్లాంటామైసిన్ లేదా స్ట్రెప్టామైసిన్ అన్న మందు అది వచ్చినప్పుడు ఒక 20 గ్రాములు మనకి ముందు కూడా కొట్టుకోవచ్చు, ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే, ఎందుకంటే చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన తెగులు కాబట్టి ఓన్లీ శిలీంద్రనాశకాలతో పనిచేయదు. సో ఈ 2 విధానాలు మనం పాటించామనుకోండి, కాయకుళ్ళు అన్నది నివారించబడుతుంది, దిగుబడి అక్కడ వచ్చేస్తుంది అనమాట. రెండోది ఏంటంటే మనకు బాగా బరువైన నేలలు ఉన్నాయి, అక్కడ మురుగునీటి సమస్య ఉంటుంది. అంటే మురుగునీటి అంటే ఎక్కువ తేమ ఉన్న నీళ్ళు ఆగిపోతాయి, జవుకులు పడతాయి అనమాట. అధిక వర్షాలు ఉన్నప్పుడు ఈ సమస్య అనేది మనకు పోయిన సంవత్సరం వచ్చింది. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బెడ్ పద్ధతిలో, బెడ్ సిస్టంలో, లేదంటే రిజెస్ అండ్ ఫరోస్ బోధిసాల పద్ధతిలో మనము ఎత్తు పైన మనం విత్తనాలు పెట్టుకున్నట్లయితే ఎక్కువైన వాటర్ ఏమో కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ వర్షాలు తక్కువ పడ్డా కూడా ఆ నీరు అక్కడే ఇంకి మొక్క వేరుకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మన శాస్త్రవేత్తల ద్వారా కూడా దీంట్లో చాలా రీసెర్చ్ జరిగింది. ఈ సిస్టంలో మనం చేసుకున్నట్లయితే మనకు వాతావరణ పరంగా, కాయకుల పరంగా మనకు ప్రొటెక్షన్ వస్తుంది. 4x3 పద్ధతిలో పెట్టుకొని బెడ్ సిస్టమ్ పెట్టుకొని 3 సార్లు కట్ చేసుకున్నట్లయితే, 3D కటింగ్ అంటాం, అది చేసుకుంటే ఖచ్చితంగా కూడా దిగుబడి మంచిగా వస్తుంది అన్నమాట. అయితే ఇంకొక పద్ధతి గురించి మాట్లాడుతున్నారు, అంటే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అంటారు. మరి దీని గురించి చెప్పండి. అంటే ఈ అధిక సాంద్రతలో పత్తి సాగు అంటే ఏంది, మరి ఇది ఎట్లా చేసుకోవాలా, దీంతో ఏం లాభం ఉంటుంది?
అధిక సాంద్రత అంటే మనం ఆల్రెడీ రైతులు కొద్ది మొత్తంలో అధిక సాంద్రతలో ఉన్నారు. కాకపోతే మనం ఏంటంటే రకాల ఎంపిక అన్నది చాలా ముఖ్యం దీనికి. అంటే అన్ని రకాలకు అధిక సాంద్రత పనికిరాదు. ఈ అధిక సాంద్రత కోసము నూజివీడు అని కంపెనీ ఉంది, వాళ్ళది NCS 2778 అని ఒక వెరైటీని రికమెండ్ చేస్తున్నారు. అదేంటంటే పొడవు మాత్రమే పెరుగుతుంది, ఎక్కువ సైడ్ బ్రాంచెస్ అనేవి రావు, పక్క కొమ్మలు ఎక్కువ రావు. కాబట్టి ఎక్కువ సాంద్రత మొత్తంలో మనం దాన్ని సాగు చేసినా కూడా ఈ కాయకూర లాంటి సమస్యలు ఉండవన్నది వారి యొక్క ఆలోచన. అయితే దీనికోసం స్పేసింగ్ మనము ఇంకా తగ్గుతుంది అనమాట. 80x20 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు 2 సార్లకి మధ్య, 20 సెంటీమీటర్లు ఏమో మొక్కకి మధ్య, అంటే చాలా క్లోజ్ స్పేసింగ్. మామూలు పద్ధతిలో 7,000 మొక్కలు పడితే ఈ పద్ధతిలో దగ్గర దగ్గర 25,000 మొక్కలు పడతాయి. అయితే మనకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఒక మొక్కకు అంటే ఇప్పుడు మామూలు పద్ధతిలో మనకు 10 క్వింటాల దిగుబడి రావాలంటే 40 నుంచి 50 కాయలు అవసరం 7,000 మొక్కలకైతే. సో అదే ఈ పద్ధతిలో అయితే ఒక మొక్కకి 10-12 కాయలు సరిపోతుంది అనమాట 15 క్వింటాల దిగుబడి రావడానికి. సాధారణంగా ఆలోచిస్తే ఒక మొక్కకు 10 కాయలు గాయించడం అనేది ఈజీ, ఒక మొక్కను 50-60 కాయలు గాయించడం కన్నా. అందుకనే ఈ హై డెన్సిటీ అన్నది ఈ మధ్య ప్రాచుర్యంకి వచ్చింది. దీంట్లో చాలా లాభాలు ఉన్నాయి. మనకు ఒక సీడ్ కాస్ట్ అనేది పెరుగుతుంది, కానీ ఫర్టిలైజర్ కాస్ట్, కాయకుళ్ళు, పింక్ బోల్వామ్ ఇట్లాంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ రెండో పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క నిడివి 130 రోజులు మాత్రమే. మన రెగ్యులర్ అయితే 180-190 రోజులు కూడా వెళ్తుంది పంట. సో ఈ రకంగా టైం ఆదా అవుతుంది, మనకు ఒకేసారి పత్తి ఏరుకునే వెసులుబాటు ఉంటుంది. మూడోది ఓవరాల్ గా ఖర్చు తీసుకున్నట్లయితే ఎకరానికి ఖర్చు తగ్గిపోతుంది. ఒక విత్తన ఖర్చు తప్ప మిగతా ఖర్చులన్నీ తగ్గుతున్నాయి. మనకు పర్యావరణంగా కూడా అంటే పురుగు మందుల వినియోగం తగ్గుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి. అంటే ఇది ఏ భూమి కన్నా అనువైందేనా? ముఖ్యంగా లైట్ సాయిల్స్ కి ఎక్కువ అనుకూలం ఇది. నల్లరేగడి కన్నా తేలికపాటి భూములకు వర్షాధారంగా ఉన్న వాటికి చాలా మంచిది. ఇంకా చాలా మంచిదండి వివేక్ గారు. మరి మన ఆదిలాబాద్ పట్టిలో పెద్ద పంట పత్తి కాబట్టి పత్తిలో ఎక్కువ దిగుబడులు సాధించాలంటే, ఎక్కువ తీయాలంటే చాలా చక్కని పద్ధతుల్ని మీరు వివరించారు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి పద్ధతులను పాటించి ఈ రాబోయే వానాకాలంలో పత్తిలో మంచి దిగుబడిని, లాభాల్ని సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. పత్తి పంటలో అధిక దిగుబడులకు కొత్త పద్ధతులు జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది మన యాస మన భాష మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతు అంతరంగం కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రతి సోమ, గురు, శనివారాల్లో రైతన్నల సాధక బాధలను, వాళ్ళు సాధించిన విజయాలను సుఖ రైతు అంతరంగం శీర్షికన వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ కిసాన్ వాణి కార్యక్రమంలో. మరి ఇయాలటి రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ ఎరువుల వాడకం గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామ రైతు మేకల అమరేందర్తో దినేష్ పెట్టిన ముచ్చట విందామా మరి. మేకల అమరేందర్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది? 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు వేసవిలో జొన్న, వేరుశెనగ పంటలు తీసినాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పత్తి, కాటన్ వేస్తాం. మీరు ఎరువులు ఏమేమి వేస్తారు? నేను చూడండి 2 సంవత్సరాల క్రితం DAP, యూరియా, పొటాసు, బీజ్ 13 కానీ బీజ్ 0 కానీ వేస్తుంటాను సార్. ఇక 2 సంవత్సరాల క్రితం అగ్రోస్ గ్రోమర్ కంపెనీ అని చెప్పేసి మన ఊర్లోకి వచ్చారు సార్ వాళ్ళు. నేను సేంద్రియ ఎరువులు అని చెప్పేసి తీసుకున్న 600లకు ఒక బ్యాగ్ వస్తుంది, 3 బ్యాగులకు 1 లీటర్ బాటిల్ వస్తుంది లిక్విడ్, అది కలిపి పోయాలి. అయితే నేను 3 సంవత్సరాల నుంచి అవి వాడుతున్నాను కాబట్టి సేంద్రియ ఎరువులతోటి మనకు వ్యవసాయం చేసుకోవడానికి, మళ్ళీ ఈ ఎరువుల ఖర్చు తగ్గించడానికి చాలా సులువుగా నాకైతే అనిపించింది.
మరి నేనైతే ఇప్పటికీ సేంద్రియ ఎరువుల్ని ఎక్కువ నమ్ముతున్నాను. సేంద్రియ ఎరువులతోటి దిగుబడి కూడా చాలా వచ్చింది సార్. ఇప్పుడు నేను 1 కుంటాలు 20 కిలోలు పల్లీలు వేస్తే అందులో 13 సేంద్రియ ఎరువులు బ్యాగులు వేసాను. అది ఎక్కరకు నాకు ఇప్పుడు 6.5 కుంటాలు దిగుబడి వచ్చింది. అంటే ఈ రసాయనిక ఎరువులు వాడరా మీరు? రసాయనిక ఎరువులు వాడటం వల్ల దానికి ఏమైనా దోమ, పురుగు ఇలా వస్తున్నాయి. కాకపోతే ఈ మందులకు ఆ మందులకు ఇప్పుడు చూస్తే మనము కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఒక అవకాశం ఉంది. సేంద్రియ ఎరువులతోటి వాళ్ళు లిక్విడ్ ఒకటి మందు ఇస్తారు, అది కొట్టాలంటారు. ఇప్పుడు సేంద్రియ ఎరువులతోటి మనం అందులో ఆవు పేడ అవి మిక్సింగ్ ఉంటాయి. అవి వేసుట్లా మనకు ఆ ఎరువులకు ఈ ఎరువులకు చాలా డిఫరెన్స్ ఉంది. మొన్న 40 బ్యాగులు తెప్పించుకున్న సేంద్రియ ఎరువులు, 20 బ్యాగులు వేసేసిన జొన్నకు పల్లికి. ఇప్పుడు ఇంకా 20 బ్యాగులు ఉన్నాయి. ఇప్పుడు పత్తి వేసి అంటే ఆ 20 బ్యాగులు వేసేస్తాను. అంటే మొలక వెళ్ళినాక వేస్తావా? మొలక వెళ్ళినాకనే యూరియా వేయ ఏమి లాస్ట్ మనకి ఎప్పుడంటే దసరా దీపావళి మధ్యలో ఒక వారం రోజుల ముందు డిఏపి వేస్తాం. చివరిలో కాత పూత టైంలో మనకు బారు పూత కాయ వస్తుంది కదా పత్తికి, అప్పుడు డిఏపి వేస్తాం. మరి మిగతా రైతులు ఎందుకు వాడతలేరు కావచ్చు సార్? ఇప్పుడు మిగతా రైతులు ఎందుకు వాడతలేరు అంటే దానికి నేను చెప్తాను. ఇప్పుడు నేను నాకు నమ్మకం ఉంది. నేను ఒకసారి వేసి చూడాలని చెప్పేసి దాని ఎట్లా ఉన్నదని చెప్పేసి ఒక 3 బ్యాగులు తీసుకొని వేసాను సార్ ఒక ఎక్కర్లా. నాకు ఈ ఎరువులకు ఆ ఎరువులకు డిఫరెన్స్ కనిపించింది, అంటే వేరే తీరంగా అనిపించింది. ఇప్పుడు దీని విధంగా చూస్తే విధంగా చూస్తే ఈ సేంద్రియ ఎరువులది ఒక విధంగా పంట ఉంది, ఈ ఎరువులది ఒక విధంగా పంట ఉంది. అయితే నాకు ఏమనిపించింది అంటే సేంద్రియ ఎరువులతోటి మనకు పంట చూడటానికి కానీ కాతకు కానీ పూతకు కానీ చాలా డిఫరెన్స్ ఉంది ఆ ఎరువులకు సేంద్రియ ఎరువులకు. ధరలో తేడా ఉంటుందా? మరి ధరలో తేడా అంటే ఇప్పుడు మన దగ్గర సేంద్రియ ఎరువులు తెప్పించడానికి ఏదో కంపెనీ మనం వాడాలి, కంపెనీ తరపు నుంచి తెప్పించుకోవాలి. వాళ్ళు ఇక్కడ అయితే కంపెనీ లేదా హైదరాబాదు లేదా వరంగల్లో ఉందని అంటారు. వాళ్ళకు ఒక 15-20 రోజుల ముందు మనం బుకింగ్ చేసుకొని వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ ఉంటే వాళ్ళ ద్వారా మనం తెప్పించుకోవాల్సిందే. ఏం రేట్ ఉంటుంది? 600కు ఒక బ్యాగు, 3 బ్యాగులు తీసుకుంటే ఒక లిక్విడ్ మందు లీటర్ మందు ఇస్తారు వాళ్ళు. అయితే ఇది 3 కలిపేసి మనము పత్తికి మొదట్లో వేయచ్చు, లేదా సాళ్ళతోని కూడా వేయచ్చు, సరితతోని కూడా వేయచ్చు, సాళ్ళల్లో కూడా పోయచ్చు. చేతులతో ఎక్కువ తక్కువ అయినా దానికి నష్టం ఏం లేదు. ఇప్పుడు డిఏపి ఎక్కువ వేస్తే ప్రాబ్లమే. డిఏపి యూరియా పొటాష్ కలిపి వేస్తే మొలక మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అలా ఉండదు. ఎక్కువ అయినా మొక్క ఆపుకుంటుంది, తక్కువ అయినా ఆపుకుంటుంది. మరి దేనికి ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారు మీరు? ఖర్చు ఒక విధంగా చూస్తే ఖర్చు అంతా ఒకటే, రెండు ధర. ఇప్పుడు చూడండి మనకు పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం చూస్తే డిఏపి కానీ బీజ్ కానీ ఇప్పుడు 1500 పలుకుతుంది మార్కెట్లో. 1500 అంటే ఒక్క బ్యాగ్. ఇప్పుడు మనం సేంద్రియ ఎరువులు తీసుకుంటే 2 బ్యాగులు అయితే వస్తున్నాయి కదా, 600కు ఒకటి అయినా కానీ 1200కు 2 బ్యాగులు వస్తున్నాయి. సేంద్రియ ఎరువులు వేయాలి అంటే దానికంటే ఎంత పవర్ ఎక్కువ ఉంటుంది సేంద్రియ ఎరువు? సేంద్రియ ఎరువులది మన ఆవుల ఎరువు ఉంటుంది కాబట్టి మనకు పవర్ అన్నది అట్లా కాదు. మొక్క తోటి దానికి తగిన తాకతు, మళ్ళా మొక్క యాక్టివ్గా ఉండటం వల్ల ఆ సేంద్రియ ఎరువులతోటి పంట సులభంగా తీసుకోవచ్చు. అదే బలం ఉంటుంది, అదే బలం. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఎరువు కొట్టిన భూమిలో చూడండి, ఎరువు వాడని భూమిలో చూడండి ఎంత ఇది ఉంటుంది. పోనీ డిఏపి యూరియా పొటాష్ ఇవి పోసిన భూమిలో చూద్దాము, పోనీ ఈ సేంద్రియ ఎరువులు పోసిన చూద్దాం, పంట బాగా వేరని ఉంటుంది. మీకు సేంద్రియ ఎరువులు వాడాలని మొదట్లో ఎవరు చెప్పినారు? సేంద్రియ ఎరువులు వాడాలని మనకు ఆలోచన లేకపోయినారు. వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి అడ్వర్టైజ్ చేసుడుకు ఏదో చూద్దామని చెప్పేసి ఇక్కడ చూసాము. మన దగ్గర నేను 3 బ్యాగులు తీసుకొని సేంద్రియ ఎరువులు 3 సంవత్సరాల కింద వాడాను. వాడితే నాకు రిజల్ట్ బాగా నచ్చింది. ఇప్పటికి కూడా అవి వాడుతున్నాం. సంవత్సరానికి 40 బ్యాగులు తీసుకుంటాను. మరి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు వాడినరు? అట్లా నన్ను చూసి వేరే వాళ్ళు వాడిండ్రు కానీ 1 సంవత్సరం వాడిండ్రు. వాళ్ళు రేట్లు బాగా అని చెప్పేసి వదిలిపెట్టారు. సో వాళ్ళ పత్తికి మీ పత్తికి తేడా కనబడ్డదా? కనబడ్డది. వాళ్ళు వచ్చి మన చేనులో చూశారు, చూసి మా పత్తికి ఈ పత్తికి ఏం పోస్తున్నావు వాళ్ళు అంటారు. అంటే మీరు ఈ సేంద్రియ ఎరువులు పత్తికే ఇస్తారా మిగతా పంటలకు? మనము ప్రతి పంటకి వేయచ్చు. ఇప్పుడు మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ, వేరుశనగ కానీ, పత్తి కానీ, సోయా కానీ అన్ని వేయచ్చు. కొందరు రైతులు నమ్మరు. సేంద్రియ ఎరువులు అంటే అందులో ఏముంటది, మన పెండనే కదా, ఇప్పుడు ఆవుల ఎరువు కదా అని అంటారు. అందులో లిక్విడ్ ఉంటది, ఇట్లా మందులు ఉంటాయి, వాడండి అని అంటే నమ్మరు సార్. ఇప్పుడు దళాల దగ్గర తీసుకుపోదాం సార్, వాళ్ళు 1400కు ఒక బ్యాగ్ ఇస్తున్నారు, 1800 రూపాయలకు ఇస్తున్నారు దళారులు. అయితే ఇప్పుడు వాళ్ళు అదే నమ్ముతున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు పైసలు ఉన్నా నెట్టు కొనుక్కరాలు, దళాల దగ్గర తెచ్చుకుంటారు. అయితే వాళ్ళు అదే నమ్ముతారు సార్. ఇప్పుడు సేంద్రియ ఎరువుల్ని మనం ఒక్కసారి వాడి చూస్తే మనకు రిజల్ట్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోవచ్చు. ఎండాకాలం ఏమైనా పెంట ఎరువు వేస్తారా? పెంట ఎరువు వేస్తాం. మన ఆవులు ఉన్నాయి,
ఎడ్లు ఉన్నాయి వేస్తాం, లేకపోతే ఎవరి దగ్గర ఉంటే కొనుక్కుంటాం. ఒక ట్రాక్టర్కి 6,000 7,000 రూపాయలు ఉంటాయి. ఎకరానికి ఎంత వేస్తారు సేంద్రియ ఎరువు మీరు? ఎకరానికి 3 బ్యాగులు వేస్తాం సేంద్రియ ఎరువు. 3 సార్లు వేస్తాం. 3 బ్యాగులు ఎకరానికి 3 బ్యాగులు 3 సార్లు వేస్తాం. 3 సార్లు వేస్తాం. చివరిలో ఒకసారి డిఏపి యూరియా, లాస్ట్ డిఏపి దొరికితే వేస్తాము, లేకపోతే లేదు. అట్లేం లేదు. పొటాష్ యూరియా కానీ లేకపోతే సేంద్రియ ఎరువుల కానీ పొటాష్ కానీ కలిపి ఏదో ఒకటి కలిపి వేసేస్తాం. అంటే మొక్క మొదట వేసేస్తారా? మొదటని. అంటే పాపులేషన్ ఉంటుంది మీ పత్తి? ఎట్లా పాపులేషన్ ఉంటుంది, పువ్వుల పత్తి ఉంటుంది. ఇప్పుడు పువ్వుల పత్తి ఇప్పుడు లేబర్ కొరత కాబట్టి పువ్వుల పత్తి పెడితే అట్లా డౌర కొట్టాలి ఇట్లా డౌర కొట్టాలి అని చెప్పేసి ఇబ్బంది బాగా అవుతుంది. లేబర్ కొరత తోటి ఏమైతున్నదంటే అందరూ పాపులేషన్ పత్తి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఒకటే సైడ్ సాలు కొట్టేసి ఒకటేసారి ఉంటది కాబట్టి అది సులువుగా ఉంటది కాబట్టి అని పాపులేషన్ పత్తే వాడుతున్నారు. మరి మీరు గడ్డి మందు కొట్టారా? గడ్డి మందు కొడతాం, కానీ మనకు గడ్డిని అంత గడ్డి అయ్యే భూములు కావు సార్ ఇవి. గడ్డి అయితే మామూలుగా వర్షాలు ఇప్పుడు వారం రోజులు వర్షాలు పడితే మనం అలా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి గడ్డి తొందరగా పెరగడానికి వీలుంటుంది. ఇప్పుడు మనకు అవకాశము ఒక 2 రోజులు వర్షం పడి 3 రోజులు టైం ఇచ్చింది అనుకో, గడ్డి కలుపు తీసేస్తాం. మీరు ఇంతకు ముందు ఏమన్నారు, హైదరాబాద్ లకు ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారు అన్నారు. వాళ్ళకు ఫోన్ ఎట్లా చేస్తారు, ఎట్లా డబ్బులు కడతారు, ఎట్లా తీస్తారు? ఇక్కడ గ్రోమోర్ కంపెనీ అని ఆదిలాబాద్ లో ఉంది. వాళ్ళ ద్వారా ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకు కాంటాక్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారు. అంటే ఇంటికి వచ్చినాకనే డబ్బులు ఇంటికి వచ్చినాకనే బ్యాగులు వేసుకున్న తర్వాతనే మనకు ఎన్ని బ్యాగులు కావాలనో అన్ని బ్యాగులు అక్కడ బుకింగ్ చేస్తే వాళ్ళు అక్కడ హైదరాబాద్ బుకింగ్ చేసి ఇంటికి తెచ్చిన తర్వాతనే డెలివరీ అయిన తర్వాతనే డబ్బులు ఇవ్వాలి. అంటే మీరు ఒకసారి ఎన్ని బ్యాగులు కాల్ చేసుకుంటారు సార్? నేను ఇప్పుడు వేసవిలో 20 బ్యాగులు కాల్ చేసుకున్నా పల్లికి జొన్నకు. ఇప్పుడు మళ్ళీ 20 బ్యాగులు వేసుకున్నా, 40 బ్యాగులు సరిపోతాయి. మళ్ళీ ఇంకోసారి తెచ్చుకోవాల్సి వస్తుంది, 2 సార్లు తెచ్చుకోవాల్సి వస్తుందా? 20 బ్యాగులు ఒకసారి 20 బ్యాగులు ఒకసారి 2 సార్లు తెచ్చుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మామూలు రసాయనిక ఎరువులు కొంచెం వర్షం పడ్డా పదన తగిలినా ఖరాబ్ అవుతుంది, మరి ఇవి ఖరాబ్ అవుతాయా సేంద్రియ ఎరువులు? సేంద్రియ ఎరువులు ఎంత వర్షం పడ్డా వర్షం పడకపోయినా సేంద్రియ ఎరువులకు ఏమీ ప్రాబ్లం ఏముండదు బ్యాగులో ఉన్నప్పుడు. అంటే ఇక్కడ దాకా వచ్చేసరికి అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తీసుకుంటారా? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏం తీసుకోరు, బ్యాగ్ ఏం రేటు ఉంది అదే రేటు కట్టి. ఎంతమంది రైతులు వాడతారు మీ బరంపూర్? మా దగ్గర ఒక 30 మంది రైతులు వాడతారు సేంద్రియ ఎరువులు. మరి 30 మంది కలిసి ఒకటేసారి కంపెనీకి వెళ్ళి తెచ్చుకుని రాదా మీరు? తెచ్చుకుంటాం. అలాగే మరి మంచికి 20 ఒక లోడే తెప్పించుకుంటాం. వాళ్ళు కొందరు ఏంటంటే నేను తెచ్చినాకనే చెప్తామని కొందరు ఉంటారు, వాళ్ళు ఒక 20 బ్యాగులు ఎక్స్ట్రా తెస్తారు. అంటే ఈ సంవత్సరం వల్ల కొత్త రైతులు చాలు చేసిండ్రా మరి మీ ఊర్లో? ఈ సంవత్సరం కొత్త రైతులు 2-3 చాలు చేసిండ్రు, కానీ వాళ్ళు ఇంకా బ్యాగులు రాలేదు కాబట్టి ఒక 15-20 రోజుల తర్వాత టైం ఉంది, అవి వచ్చిన తర్వాత తీసుకుంటారు. సేంద్రియ ఎరువుల గురించి కొత్త రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సేంద్రియ ఎరువుల గురించి కొత్త రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఒక్క ఎకరు వాడి చూడండి మీరు సేంద్రియ ఎరువులు. మీరు ఈ ఎరువులకు ఇప్పుడు డిఏపి కానీ పొటాష్ కానీ యూరియా కానీ మీరు పోస్తున్నారు కదా, అది కూడా పోసి చూడండి. ఇప్పుడు 5 ఎకరాలు భూమి ఉంది, 1 ఎకర్లో అది పోసి చూడండి, 1 ఎకర్లో సేంద్రియ ఎరువులు పోసి చూడండి. మీకు పంట మార్పిడి, పంట దిగుబడి, పంట దాని కలరు, దాని రకమైనది ఎట్లా ఉంటుంది మీరు వాడి చూడండి. మీకు ఒకవేళ సేంద్రియ ఎరువులది బాగా అనిపిస్తుందా లేకుంటే రసాయన ఎరువులది బాగా అనిపిస్తుందా మీకే అప్పుడు తెలిసిపోతుంది. మీరు గ్యారంటీ ఇస్తారా నా పంటకు అని చెప్పేసి? అంటే మీరు నిలబడతారా? గ్యారంటీ పంట కంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు మనం చెప్పిన తీరు వాడితే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఎక్కరకు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను సేంద్రియ ఎరువులు. నేను ఎంత మోతాదు వేయాలనో అంత వేస్తాను. ఇప్పుడు నువ్వు సేంద్రియ ఎరువులలో ఇంకా ఏదో కలిపి వేస్తే దానికి మనము చెప్పలేం గ్యారంటీ. సో బాగుంటుందని మీరు నిలబడగలుగుతారు? నేను బాగుంటుందని 100% నేను నిలబడతాను, కానీ అవతలి వాళ్ళకు నమ్మకం కలగాలంటే వాళ్ళు వాడిందన్న చూడాలి, లేదా 1 ఎకరా వేసన్న చూడాలి ఎరువులు. ఏం ఉపయోగం ఏంటిది సేంద్రియ ఎరువు వాడడం వల్ల? ఉపయోగం అంటే ఖర్చులు తగ్గించడానికి. డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ బీజ్ కానీ 1500 ధర ఉంది. ఒక యూరియా 350 370 ఉంది. ఇప్పుడు ఇది 600 రూపాయలకు ఒక బ్యాగ్ వస్తున్నది. ఇది కాలుష్యాన్ని కాపాడుతుంది. ఈ సేంద్రియ ఎరువులతోటి మనకు అన్ని తీరులో బాగుంటుంది, భూమి మంచిగా ఉంటుంది, మళ్ళీ పంటలు మంచిగా ఉంటాయి, కూరగాయలు కానీ ఇప్పుడు మళ్ళీ ఆకుకూరలు కానీ ఇవి ఇట్లా కూడా వాడచ్చు. బాగుంది మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేటువంటిది. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఇట్లే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చు. ఎవరైనా ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం గురించి ఫోన్ చేసి మీ నుంచి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 8499 8499 56 191. థ్యాంక్ యూ అండి. రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ ఎరువుల వాడకం గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామ రైతు మేకల అమరేందర్తో యు దినేష్ పెట్టిన ముచ్చట అది. अरे क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का
उतला बोल रहे? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें, तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమం. రేపు పొద్దుకి 7:15 నిమిషాలకు ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి చికిత్స నివారణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్య అధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నెంబర్, 295081, మరో నెంబర్ 230081. వాట్సాప్ ద్వారా కూడా మీ సందేహాల్ని పంపించవచ్చు. మరి వాట్సాప్ నంబర్ 08732295081. మర్చిపోకురి, రేపు పొద్దుకి 7:15 నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.